పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సారేరు పెక్కాల పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. తొలి ఆట నుంచి వసూళ్ల వేట ప్రారంభించింది. కేజీఎఫ్ తర్వాత ఏర్పడిన భారీ అంచనాల మధ్య ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంతకు మించి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు తొలి రోజు అదరగొట్టేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు మామూలుగా లేవు. శుక్రవారం ఒక్కరోజు మొత్తం మీద 175 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రాజ్ కుమార్ హిరాకి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమా కేవలం హిందీ భాషల్లోనే రిలీజ్ అయింది. అయితే షారుఖ్ ఖాన్ గత 2 సినిమాలు కూడా పఠాన్ మరియు జవాన్ భారీ హిట్స్ అయ్యి ఏకంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రావడంతో ఈ సినిమాపై కూడా భారీ ఆశలే ఉన్నాయి. కానీ డంకీ సినిమా ఎమోషనల్ డ్రామా కావడంతో మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చాయి. ఇక డంకీ సినిమా మొదటి రోజు కలెక్షన్లు మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా కేవలం 70 కోట్ల మాత్రమే వచ్చినట్టు తెలియజేశారు. ఇక ఇండియాలో అయితే కేవలం 60 కోట్ల గ్రాస్ అంటే దాదాపుగా 30 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు తెలిపారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా కూడా పలువురు సినీ ట్రెండ్ ప్రముఖులు కూడా చెబుతున్నారు. సో మొత్తానికి డంకీ మరియు సాలార్ యొక్క మొదటి రోజు కలెక్షన్లు మనం గమనిస్తే మటుకు డంకీ చిత్రము 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక సాలార్ చిత్రం అయితే 175 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. సో ఈ 2 చిత్రముల యొక్క మొదటి రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.